నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. సింహాత్మ గురుగారు, మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెల అంతా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మే 14 నుంచి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. మరి వీళ్ళకి పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారా? నిజంగా ధనస్సు రాశి అని చెప్పినందుకు వీరు ఏదైతే అనుకుని టార్గెట్కి బాణం వదులుతారో, రామధనస్సు ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో వీరు ఆ విధంగా వెళ్తారు. అంటే వీరి టార్గెట్ని రీచ్ కావటానికి వీరే మార్గదర్శకులుగా మారి ముందుకు నడుస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు ఎక్కువ కూడా తెల్లవారుజామున వచ్చే ఆలోచనలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. లేదు రాత్రి 11 తర్వాత ఆలోచిస్తే సఫలీకృతం అవుతాయి. అంటే ఆ టైంలో వీళ్ళకి బ్రెయిన్ షార్ప్గా ఉంటుందా? మంచి నిర్ణయాలు తీసుకుంటారా? పీస్ఫుల్ సమయం కదా అది. అప్పుడు కనుక ఆలోచిస్తే తప్పకుండా వీరికి మంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా దాన్ని 1-2 సార్లు ఫిల్టర్ చేసుకొని, మంచి ఆలోచన ఫిల్టర్ ఎందుకు చేయాలి అంటే, మంచి ఆలోచనని ఇవ్వడం భగవంతుడి వంతు. దాన్ని మనం సక్రమంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మన వంతు. భగవంతుడు ఆలోచన మంచి ఆలోచన ఇట్లా వెళ్ళిపో నీకెందుకు అంటాము, కానీ అక్కడ దాకా వెళ్ళాలి కదా. దాన్ని ఇదంతా మన చేతుల్లో ఉంటుంది. మధ్యలో ఏ ఆటంకాలు రాకుండా ఎవరిని పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళగలము. ఇటువంటివన్నీ కూడా మన వంతు అవుతుంది. ఇది నీకు మంచి మార్గం అని చూపిస్తాడు. మెట్రోలో వెళ్తే సుఖంగా ఏసీలో పోతామని చూపిస్తాం. ఆ మెట్రో దాకా రావాలి కదా. అలా వీరి వంతు అవుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి సంతానం వల్ల మంచి ఆనందం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది ఆనందం అంటే, సమయానికి వీళ్ళని, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పెద్దవారు, ఎప్పుడు వీళ్ళని పలకరిస్తూ తల్లిదండ్రులని, నాన్న తిన్నావా, అమ్మ తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా, ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పటము. వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయటము. మనకి ఎంత పనిలో ఉన్నా సరే, నాన్న బిజీగా ఉన్నాను మళ్ళీ ఒక్క 10 నిమిషాల్లో చేస్తాను అని మళ్ళీ పని చూసుకొని ఆ ఒక్క మాట అయినా చాలు తల్లిదండ్రులకి. ఒక 10 నిమిషాల్లో చేస్తాను నాన్న, 10 నిమిషాలు చేస్తా అమ్మ, ఒక్క మాట అయినా చాలు వాళ్ళకు. ఫోన్లో వాడు బిజీగా ఉన్నాడు, నన్నైతే మాట్లాడాడు అని ఆ ఒక్క ధైర్యం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉంటాం మనం. తర్వాత 10 నిమిషాలకి నిజంగానే మనం చేసి, ఏంది ఎందుకు ఫోన్ చేసావు, బాధ ఉండి చేయొచ్చు, సంతోషం ఉండి చేయొచ్చు, ఏదున్నా వాళ్ళు మనతోటి కాకపోతే ఎవరితో పంచుకుంటారు. అలా సంతోష మూలకంగా ఉంటారు వీళ్ళకు. ఒకవేళ ఇంకా వయసు ఉన్న తల్లిదండ్రులే ఉన్నారు, ఈ పిల్లలు మంచి జాబ్లో సెటిల్ కావటం, వారు ఏ కళ అయితే కన్నారో ఆ కళకి దగ్గరలో ఉన్న జాబ్ సెటిల్ కావటం, లేదా ఆ కళ నెరవేర్చిన వాళ్ళు కావడము, ఇట్లా అన్ని రకాలుగా సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులని. ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులు మంచి ర్యాంకు సంపాదించడం. ఇప్పుడు మనకి ఎట్లాగో 10th ఎగ్జామ్స్ ఈ నెలలోనే ఏమో వస్తున్నాయి, రిజల్ట్ కూడా. ఆ రిజల్ట్ కూడా వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం, పిల్లలకు వచ్చిన రిజల్ట్ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించడం, ఈ విధమైన మంచి మంచి ఆనందాన్ని తల్లిదండ్రులకు ఈ రాశి వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ నిజంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అనుకున్నట్లుగా ముందుకు వెళ్తారు. రామబాణం ఎట్లయితే వదిలారో ఆ విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులకు వచ్చేసి వీరు అనుకున్న ఉద్యోగానికి దగ్గరికి వెళ్తారు. చిన్న చిన్న ఆటంకాలతో కొంతమందికి ఆగిపోయే కనపడుతుంది, కొంతమంది నిజంగానే దాన్ని సాధిస్తారు. విద్యార్థులు కూడా అంతే, టార్గెట్ని రీచ్ అవుతూ ఉంటారు, ఎక్కువ శాతంగా టార్గెట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అందులో సందేహం లేదు. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని సంపాదించడం చేయడం ఉంటారు. వ్యాపారస్తులు అంతే. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి వ్యాపారం పెట్టాలి అని పెడతారు, కొంత నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ నరదృష్టి అనేది ఈ వ్యాపారస్తులకు మాత్రమే ఉంది. ఈ రాశిలో ఎక్కువగా ఈ వ్యాపారస్తులకే కనపడుతుంది. దానికి సంబంధించి చక్కగా బయటపడితే సరిపోతుంది. ఇక శుభకార్యాల పరిస్థితి అండి గురుగారు? శుభకార్యాలు అంటే ఖచ్చితంగా అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి ఏదో ఒకటి చేస్తారు. సొంత ఇంట్లోనే వీరు శుభకార్యాలు చేసుకుంటారు. వేరే శుభకార్యాలకు వెళ్ళటం ఒక ఎత్తు, సొంత ఇంటికి అందరినీ పిలిచి చక్కటి శుభకార్యాన్ని చేసుకుంటారు. ఈ నెలలో మంచి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి చక్కటి ముహూర్తం చూసి వీరు శుభకార్యాలు ఇంట్లో చేస్తారు.
ఇంటి దేవుణ్ణి ఎక్కువగా ఈ రాశి వారు కొలుస్తూ ఉంటారు. ఇంటి దేవుడికి పెట్టకుండా ఉండలేని పరిస్థితి వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇంటి దేవుడి ఆరాధన ఏదో ఒక సందర్భంలో చిన్న కష్టం వచ్చినా ఇంటి దేవుణ్ణి ఆరాధించాలి, కొన్ని కొయ్యాలి, ఏదో చేయాలి అని ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. శుభకారమూలకంగా కూడా ఇంటి దేవుణ్ణి ఆరాధించి శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఎదురుగా ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు. ఇక వైవాహిక జీవితం అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం అంటే చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం గురించి ఆలోచించేది ఏం లేదు. చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి అంతే తప్ప ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఏం లేదు. వైవాహిక జీవితం కూడా వీళ్ళది అనుకూలమైన జీవితం అనే చెప్పవచ్చు. సంతానం లేనటువంటి వారికి ఈసారి సంతాన యోగం కూడా ఈ నెలలో మంచి వార్త కూడా వింటారు. ఆ విధమైనటువంటి సంతానం లేని వారికి ఖచ్చితంగా ఉంటుంది. వీరు సంతాన లక్ష్మీదేవి ఆమెను కనుక ఆరాధిస్తే సంతానం లేనటువంటి వారు చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఇంకా మెరుగైన ఫలితాలు అంటే వీళ్ళకి కుజుడు కొంత ఇబ్బంది పెట్టేది కనపడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఇటు సంతానానికి, వైవాహిక జీవితానికి, వ్యాపారానికి, విద్యకి, అన్నిటికీ, ఉద్యోగానికి, ఇలా అన్నిటికీ సుబ్రహ్మణ్యుడు సెట్ చేస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణ నమస్కార అభిషేకాలు కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు, ప్రతి మంగళవారం, అసలు ప్రతిరోజు వీలుంటే వెళ్ళటం మంచిది. ప్రతిరోజు వీలు లేదు అనుకుంటే మాత్రం మంగళవారం నాడు కనుక వెళ్తే ఇంకా బాగుంటుంది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.